రాబోయే తరం వారి కోసం క్లుప్తంగా చరిత్రని రాయడం జరిగింది అనేటువంటి విషయాన్ని వారు ఇందాక చెప్పడం జరిగింది. ఆ మాట విన్నప్పుడు స్వగృహే పూజ్యతే జ్యేష్ఠ స్వగ్రామే పూజ్యతే ప్రభు స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనేటువంటి మాటలు నాకు స్ఫురణకు వచ్చాయి. అంటే ఇంటి పెద్దని గౌరవించుకుంటాం, గ్రామంలో గ్రామ పెద్దని మనం గౌరవిస్తాము, అదేవిధంగా రాజ్యంలో రాజుని పూజిస్తాము. కానీ విద్యాధికుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సర్వత్రా ఎక్కడికి వెళ్ళినా ఆయన పూజింపబడతాడు, అంటే గౌరవింపబడతారు అని దీని అర్థం. అంటే అటువంటి విషయావగాహన, ఇక్కడ విద్యాధికులు అంటే విషయావగాహన అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అటువంటి తరాన్ని నిర్మాణం చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా పెద్దలంగా మనందరి మీద ఉన్నది అనేటువంటి విషయం ముందు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.